బట్ శివకార్తికేయన్ గారిని నేను ఇంతవరకు ఆయన హీరో అయిన తర్వాత కలిసింది కూడా లేదు. ఆయన ఈ సినిమాలో హీరోగా చేయటం నిజంగా నేను అదృష్టంగానే భావిస్తున్నా. నిజాయితీ పరుడు, కష్టపడి పైకొచ్చాడు, ఏ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి, నేనెవరో కూడా తెలియదు. నన్ను నమ్మి ఆయన నాకు డేట్లు ఇచ్చారు మురుగదాస్ గారి వల్ల. మేము కూడా మా శక్తివంచన లేకుండా ఈ సినిమా ఆయనకు అమరం తర్వాత వచ్చే సినిమా ఆయన ప్రెస్టేజీ నిలబెట్టాలనే ఉద్దేశంతో ఎక్కడా మేము కాంప్రమైజ్ కాల. ఈ సినిమాలో విద్యుత్ జమాల్ అని ఒక హిందీనిచ్చి ఒక హీరోగా ఉన్న ఆయన్ని ఈ సినిమాలో యాక్ట్ చేయించాం. అతను 1.5 year ఈ సినిమా కోసం తప్పితే ఇంకో సినిమా కోసం లేడు. అమరం తర్వాత శివకార్తికేయన్ గారు కూడా ఈ సినిమా కోసమే ఆగిపోయారు. ఈ సినిమా పూర్తి చేశారు నిజాయితీగా, నిబద్ధతతో.